మొన్న టోల్ గేటు రేట్ ఎక్కువ పడుతుంది, అందుకని ఆపినా కూడా. ఇప్పుడైతే 10:30-11 అవుతుంది. ఇప్పుడైతే రొట్టె తీసుకున్నప్పుడు వెళ్తున్నాను. అన్నీ గోధుమల బండ్లు ఇవన్నీ దాని ఎప్పుడు ఖాళీ కావాలి. ఇంకా 2 కిలోమీటర్లు దాకా ఉన్నాయి గోధుమ. మనకు బండి అద్దాలు కడుపుని మంచి నీట్గా ఉంటుంది. హలో, అందరికి నమస్తే. నేను మీ రాఘవేంద్రను. ఇప్పుడు మీరు చూస్తుంది పిఆర్జీ ట్రక్ బ్లాగ్స్. మన బండి అయితే ఎల్ఎన్టీలో అయితే లోడ్ అయిపోయింది. ఇక్కడ రాజస్థాన్లో అయితే కోటకెళ్ళి ఒక 70 కిలోమీటర్ అయితే వచ్చినాము. ఇక్కడ ఎల్ఎన్టీ రోడ్ వర్క్ అయితే నడుస్తుంది. ఇక్కడైతే మన బండి లోడ్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకో కచ్చరోళ్ళకి అయితే మనం 3 కిలోమీటర్లు అయితే మనకు హైవే రోడ్ ఎక్కడికి అన్ని కచ్చరోళ్ళకి అయితే బండి అయితే వస్తున్నది. మొత్తం గుంతలు, పెద్ద పెద్ద గుంతలు, బురద, అది చాలా నెత్తినప్పు ఉంది. మనం కొద్దిగా అయితే రోడ్ ఎక్కేసినాం. ఇప్పుడైతే మంగళ పోయి ఎల్ఆర్ తీసుకోవాలి ఫ్రెండ్. ఇప్పుడైతే బండి అయితే లోడ్ అయిపోయి రోడ్ అయితే హైవే రోడ్ అయితే ఎక్కినాము. ఒక 20 కిలోమీటర్ ముంగల అయితే మనకు ఎల్ఆర్ ఇస్తాడు. ట్రాన్స్పోర్ట్ ఉంది ఎల్ఆర్. ఆ ఎల్ఆర్ తీసుకొని మనం ఏ రూట్లో పోతాం అన్నట్టు డిసైడ్ చేసుకోవాలి. ఇంకా ఒక 20-25 కిలోమీటర్స్ వెళ్ళాలి. ట్రాన్స్పోర్ట్ ఆడకు వస్తాడు కోట ఇతోలకి. మనకి ఎల్ఆర్ ఇచ్చినాక అన్నట్టు మనం రూట్ ఎట్లా పోవాలో మనకు తెలుస్తుంది. అప్పుడు ఇప్పుడైతే కోట దాకా వెళ్ళాలి ఫ్రెండ్. హైవే రోడ్ అయితే ఎక్కినాం. ఢిల్లీ హైవే రోడ్, కానీ ఇది ఇట్లకెళ్ళి ఎక్కువ నడవయి బండ్లు, తక్కువ. ఇంతకుముందు రోడ్ బాగలేకుండా నిన్న మన అయితే రోడ్ జర రిపేరింగ్ చేసారు. రోడ్ అయితే బాగానే ఉంది. పోవాలంటే ఇట్లకెళ్ళి ఇప్పుడు పోతే ఢిల్లీ పోయేటోళ్ళు ఇక్కడ వెనక్కి పోవాలి. మనమేమో ఇక్కడ ముంగల్కి వస్తున్నాం కోటకు. మన బండి అయితే లోడ్ చేసుకొని 70 కిలోమీటర్ పోయి మళ్ళీ 70 కిలోమీటర్ వచ్చింది. ఇప్పుడు ఇంకా 10 కిలోమీటర్ అయితే మనది అలా ట్రాన్స్పోర్ట్ పోతాం. ట్రాన్స్పోర్ట్ పోయి ఎల్ఆర్ కూడా తీసుకొని మనకు అడ్వాన్స్ కూడా తీసుకొని మళ్ళీ వెళ్ళాలి ఫ్రెండ్స్. అయితే అడ్వాన్స్ గురించి వెళ్తున్నాము. ఇప్పుడైతే ఇక్కడ టోల్ గేట్ ఉంది. టోల్ గేట్లో అయితే ఆపినాము. మొన్న టోల్ గేటు రేట్ ఎక్కువ పడుతుంది, అందుకని ఆపినాము. కూడా ఇక్కడ ఆపిపోతుంది. మొన్న టోల్ గేట్ రేటు ఎక్కువ పడుతుంది, ఆపినాం. ఇక్కడైతే మన కొత్త బండి కనుక ఫాస్టాగ్ లేదు, గిస్టాగ్ లేదు, 500 దేవు అంటారు కొడుకులు. 500 దేవు, 300 దేవు అంటే ఎడికలు తీసుకొస్తారు. 300 ఆ పెద్ద గొడవ అయితే నాడు వేరే డ్రైవర్ని గలవాటి గుంజి కింద కొట్టనీకి చూసిండు. మా అన్న కూడా అట్లా చేస్తే నేను తిట్టినా బాగా మాట్లాడుతుందా అని తిట్టిన. నేను ఇట్లా అన్నది, నేను ఎందుకు ఇట్లా చేసుడు. వాడిని కొడితే ఎంత బాధ అనిపించి నాకు, వేరే డ్రైవర్ని కొడితే నాకు చాలా బాధ అనిపించింది. అయితే ఫాస్టాగ్ గిస్టాగ్ వేయలేదు. దొంగలు అయ్యారు ఇక్కడ మొత్తము. పైసలు 150 తీసుకుని 300 తీసుకుంటారు, 300 తీసుకుని 600 తీసుకుంటారు. చాలా నెత్తినప్పుడైంది ఇక్కడైతే ఫాస్టాగ్ లేదు. ఇట్టే కొత్త బండ్లను చూస్తే ఇట్లా చేస్తారంట. ఇంతకుముందు వేరే లారీ అయినా కూడా చెప్పిండు. మాకు కూడా ఇట్లా 200 ఎక్కువ తీసుకున్నాను ఆయన అని నేను చెప్పిండు. కానీ ఇక్కడ దొంగ ఉన్నాడు మొత్తం. ఈడ టోల్ గేట్ అయితే ఇక్కడ పైసలు తీసుకుంటాడు. ఇది ఎల్సీ తీసేసి వేరేది కొడుతున్నాడు. దానికన్నా పెద్ద పట్టణంలో పాసింగ్ బండి మనకు అది ఇస్తుండు టోల్ గేటు. అట్లా ఎంతమందిని మోసం చేస్తుంది రోజు ఇట్లా. అయితే మన బండి అయితే బయటకి వెళ్ళింది. ఇప్పుడైతే 10:30-11 అవుతుంది. ఇప్పుడైతే రొట్టె తీసుకున్నప్పుడు వెళ్తున్నాను. అలా దూరం పోతే మళ్ళీ దొరకని చెప్పి ఇప్పుడు రొట్టె మావాడు తింటాం. ఇద్దరం తింటున్నాం రొట్టె. లేట్ అయిపోయింది, నాకు కిరాక్ అయిపోయింది. మావాడు తిండి తినేటందుకు కిరాక్ అవుతున్నాడు. కరెక్ట్ చెప్పుకోవాలంటున్నాడు. తిని మళ్ళీ బయలుదేరుతాం మేము. కిరాక్ లీటరు అవన్నీ చేసుకొని తిని బయలుదేరి వెళ్ళిపోవాలి. విజయనగరం అన్లోడింగ్. అన్నీ గోధుమల బండ్లు ఇవన్నీ దాని ఎప్పుడు ఖాళీ కావాలి. ఇంకా 2 కిలోమీటర్లు దాకా ఉన్నాయి గోధుమల బండ్లు. అన్ని గోధుమల బండ్లే. అబ్బా ఎక్కడ దూరం రా ఆయన. ఉన్నాయి ఫోటో సీట్లకి వెళ్ళి మెయిన్ సీట్లకి వెళ్ళి వస్తున్నాం. సిల్వర్కి వచ్చినాము. దాన్ని మళ్ళీ రావద్దు. ఒక సీట్లకి బయటికి వెళ్ళి వస్తుంది. బైక్ కూడా కళ్ళుగా ఆడతలేము. మనము బండి అద్దాలు కడుపుని మంచిగా నీట్గా ఉంటుంది. అద్దాలు కడకపోతే మొత్తం కళ్ళనే పడుతుంది. మొత్తం గుడ్డిగా అయింది, మొత్తం గుడ్డి అయిపోయింది.
మొత్తం దుమ్ము అర్థం అర్థం సూపర్ ఉంటుంది, మంచిగానే ఉంటుంది. మనం కోట నుండి అయితే బయలుదేరినాము. కోట నుండి కోట దాటి ఒక 20 కిలోమీటర్స్ వచ్చినాం. ఇది ఇందూరు హైవే రోడ్. ఇది ఇందూరు మళ్ళా ఇక్కడ పోతే ముందు నాగ్పూర్ పోయినాక లెఫ్ట్ పోతే నాగ్పూర్ అవుతుంది. తర్వాత రైట్కి పోతే అమరావతి అయితే హైవే రోడ్. ఇది ఫ్రంట్ ఇది రోడ్ అయితే బాగుంది. రోడ్ అండి ఇక్కడైతే రోడ్లు అయితే బాగా వేసి మొత్తం రోడ్లు అన్నీ బాగా అయినాయి. ఇంతకుముందు ఇట్లా లేకుండా రోడ్లు అయితే అన్నీ అప్పుడు పాతకాలంలో అయితే మొత్తం వేరే తిరుగుండి. ఇప్పుడైతే రోడ్లు అయితే బాగా మారిపోయినాయి. అంతా డబల్ రోడ్లు అయిపోయినాయి, మంచి హైవే రోడ్లు అయిపోయినాయి. డ్రైవర్కి ఎంత నడిపించినా డ్రైవర్ అయితే అలసిపోడు. ఈ రోడ్లో మాత్రం ఎక్కువ చిడావులు లేవు, ఉదారులు లేవల్ రోడ్ ఉంది. ఇది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్, షేర్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్. థ్యాంక్ యూ. నడమడం అయితే రోడ్డు ఇక రైట్ సైడ్కి అయితే అణిగినట్టు కనబడుతుంది. కింద రోడ్డు ఓవర్లోడ్ కొట్టింది, ఓవర్లోడ్ బండి పోయిపోయి అణిగినట్టుంది అంతా. నైట్ కూడా అంతనే ఉన్నాయి. నైట్ జర్నీ సూపర్ ఉంటుంది. నాకు నైట్ జర్నీ అంటే చాలా ఇష్టం. నాకు నైట్ మొత్తం నడిపేయాలని నడిపిస్తాను. పొద్దుగాల కూడా నడిపే బుద్ధి కాదు. లారీలు, ట్రాక్టర్లు, బస్సులు అన్నీ అటకెళ్ళి ఇటకెళ్ళి వస్తుంటారు కనుక ఇక నెత్తిన అనిపిస్తుంది. నైట్ అంటే సూపర్ కొట్టుకొని పోవచ్చు. ఎవరు అడ్డం రాడు, ఎవరు ఏముంటాడు. మనంతా మనం పోతూనే ఉంటాం నైట్లో. ఇట్లా టెన్షన్ ఉండదు. ఇట్లా ఇదిలో బ్రేక్ చేస్తారు. ఇట్లా పోతూనే ఉంటాం ఫ్రెండ్. మళ్ళీ ముందర పోయినాక మనం మళ్ళీ దగ్గర అయితే చూపిస్తాం. ఇప్పుడైతే విజయనగరం వెళ్తున్నాం. మనం రాజస్థాన్ నుండి విజయనగరం కోటకెళ్ళి ఒక 70 కిలోమీటర్లు ముంగల పోయి నింపుకొని వచ్చినాం. మళ్ళీ 70 కిలోమీటర్లు 140 కిలోమీటర్ అయింది అప్ అండ్ డౌన్. విజయనగరం అయితే వెళ్తున్నాం రాజస్థాన్కి. ప్రస్తుతం మనమైతే కోట దాటి 30 కిలోమీటర్ అయితే వచ్చినాం. ఇక్కడ ఛాయ్ హోటల్ కాడైతే మనకు బైక్ రైడర్ మోహిత్ అయితే కలిసిండు. ఆయనది కూడా యూట్యూబ్ ఛానల్ ఉంది. మొత్తం ఆల్ ఇండియా అయితే తిరుగుతాడంట. ఈ బైక్ రైడ్ అయితే మనతో మంచిగా మాట్లాడిండు. ఇక్కడైతే ఛాయ్ తాగడానికి వచ్చేసినాము. ఇక్కడైతే ఇక్కడ రాత్రి బాగానే 2 గంటలకు వండుకున్నాము. నిద్రమాపులు ఉన్నాం కనుక మనం టీ తాగడానికి వచ్చేసినాము. టీ తాగి మళ్ళీ నుండి బయలుదేరాలి ఫ్రెండ్. టీ తాగడానికి ఆపినాము ఈ దాబలా. దాబా టీ తాగి వెళ్ళిపోవాలి. बन गए आए तो